8500 సర్వే నెంబర్లకు భరోసా బ్లాక్ అయిపోయిందంట. ఎక్కువ భూమి ఉన్న కారణంగా పక్కన పెట్టే సర్కారు సుమారు 2 లక్షల ఎకరాల వరకు కోత. ఆ రైతుల పేర్లపై ఉండాల్సినటువంటి దానికన్నా ఎక్కువ భూమి ఉన్నదని అనుమానం. సర్వేకు పాస్బుక్కు కుదరని లెక్క. ఈ భూమికి రైతు భరోసా వేయాలా వద్దా అన్న మీమాంసలో ప్రభుత్వం. అసలు 8 సంవత్సరాలకెళ్ళి 2018లో స్టార్ట్ అయింది. 18 అంటే ఒక 6 సంవత్సరాలకెళ్ళి 6 సంవత్సరాలకెళ్ళి ఏ రైతుకు రానటువంటి సమస్య ఈ ఈ ఈ సమస్య ఇప్పుడే ఎందుకు వస్తున్నది? 8500 సర్వే నెంబర్లు బ్లాక్ లిస్ట్లో పెట్టిండంట రైతు భరోసా రాకుండా రేవంత్ రెడ్డి. ఈ 8 సంవత్సరాలు ఈ 6 సంవత్సరాలకెళ్ళి స్టార్ట్ అయినటువంటి రైతు బంధు స్టార్ట్ అయిన 6 సంవత్సరాలకెళ్ళి కేసీఆర్కి ఎప్పుడు ఈ ప్రాబ్లం రాలే. వేస్తన్నప్పుడు వేసేసిండు వారం 10 రోజులు అటు ఇటుగా. ఈయననేమో సర్వే అన్నాడు, కాగితం అన్నాడు, కత్ప అన్నాడు, రకరకాల పంచాయతీ పెట్టిండు, ఇవన్నీ చేసిండు. ఇప్పుడు 15,000 అన్నాడు, దాన్ని 12,000 కుదించిండు. ఇప్పుడు వేసేటప్పటికి వచ్చినప్పటికేమో ఈ బ్లాక్ పెడతా, వైట్ పెడతా, వీళ్ళకి పశలయ్యను, వీళ్ళకి భూమి ఎక్కువ ఉంది తక్కువ ఉంది. నీకు ఇయ్యాల తెలిసిందా? రైతులకు భూమి ఇయ్యాల పెరిగిందా ఎక్కువ? ఈ 6 ఏళ్ళకెళ్ళి ఎప్పుడు పెరగలేదా? ఇదేం తాత్విక వ్యవహారము, ఇదేం రీజన్సు? మీకు చేత కాకపోతే రైతు బంధు మొత్తానికే మేము వెయ్యము, రైతు భరోసా మొత్తానికే వెయ్యం, మేము ఎగ్గొడుతున్నాము, మొత్తానికే బంధు పెడుతున్నాం అని చెప్పేసి దాన్ని బంధు పెట్టుర్రి. జాబితా ప్రకటించి బంధు పెట్టుర్రి. ఈ బేజాబ్తా చిల్లర వ్యవహారాలేంది? ఈ దొంగల లెక్క ఇది 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 బాలేదు, అది బాలేదు, దీనివల్ల వేస్తలేము, దానివల్ల వేస్తలేము. ఇవాళ చిల్లర బుద్ధులు ఇవన్నీ. ఒక ముఖ్యమంత్రికి ఉన్నటువంటి లక్షణాలు కావు ఇవి. ఒక ప్రభుత్వం నడిపే తరిక ఇది కాదు. అంత మరీ చిల్లరగా ఏదేదో కారణం చెప్పేసి రైతు భరోసా వేస్తలేరు. ఎవరికి పడుతుంది? ఎవరికి పడతలేదు. చూస్తున్నారు ప్రజలు అన్నీ. నీ 31వ తారీఖు, నీ 30 తారీఖులు ఎంతమందికి పడ్డది, ఏ పడ్డది అన్నీ తేలుతాయి. తొందరలోనే రాస్తాం అవన్నీ కూడా. ఇప్పటి వరకు చనిపోయినటువంటి రైతులు 427 మంది చనిపోయారంట.